చైల్డ్స్‌లో ఎవరికైనా ఇలా లాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు రోబోటిక్‌లో ప్రొసీజర్ కానీ, పెరిగే కొద్దీ వాళ్ళకి ఎందుకంటే పొట్టకి దగ్గర భాగంలో మనకి ఈ ఓవరీస్‌కి సంబంధించి కానీ ఏమన్నా డ్యామేజెస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? నార్మల్‌గా మనకి అన్నీ అందులో కేర్ తీసుకొని ఎలాంటి ఇది లేకుండా ఉంటుందంటారా? అంటే ఏ ఆపరేషన్ చేస్తున్నప్పుడైనా సర్జన్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎళ్లి ఆపరేషన్ చేయాలి, సరిగ్గా చేయాలి. చుట్టుపక్కల ఎక్కడ ఏమీ డ్యామేజ్ చేయకూడదు. ఏ కాంప్లికేషన్ కూడా తీసుకురాకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది చాలా అతుక్కొని ఉంటుంది. కొన్నిసార్లు క్యాన్సర్స్ ఆపరేషన్ చేస్తాం. అవి వెళ్ళి అతుక్కొని ఉంటాయి. ఆర్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వలన, పాత ఇన్ఫెక్షన్స్ వలన బాగా అతుక్కొని ఉంటుంది. ఒకసారి అపెండిక్స్ వచ్చింది, వాడికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆర్ ఒక సిస్ట్ ఒకటి ఉంది, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్స్ వలన కొన్నిసార్లు కొన్ని వేరే భాగాలు వచ్చి దీనికి అతుక్కొని ఉంటాయి. అప్పుడు కూడా మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ వీలైనంత వరకు దాన్ని సపరేట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. సో వీలైనంత వరకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే ఒక సర్జన్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ దట్ వీ ఆల్మోస్ట్ టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ నాట్ దట్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ యాక్చువల్లీ లాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ ద్వారా కానీ అసలు డ్యామేజెస్ అవ్వవు, మ్యాజిక్స్ మిరాకిల్స్ అవుతాయని అనట్లేదు. బట్ వీ విల్ బీ ఆల్మోస్ట్ 100% కేర్ఫుల్. సో అది కాకుండా కూడా అప్పుడప్పుడు యాక్చువల్లీ వెరీ రేర్లీ యాక్చువల్లీ చిన్న డ్యామేజెస్ అవన్నీ అవుతాయి. కానీ యూజువలీ అబ్జర్వెంట్ సర్జన్ అంటే స్మార్ట్ సర్జన్ ఏం చేస్తాడంటే చూస్తాడు, అరే ఇక్కడ ప్రాబ్లం అయింది, ఇక్కడ మిస్టేక్ అయింది అని వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. సో ఎవరైతే కరెక్ట్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళకి కాంప్లికేషన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సో అంటే ఈ మిస్టేక్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా నార్మల్ ప్రొసీజర్లో కంటే కూడా రోబోటిక్ ప్రొసీజర్లో మీకు ఇంకా విజన్ ఎక్కువ ఉంటుందన్నారు కాబట్టి సో ఇలాంటివి కొంచెం తక్కువ జరిగే అవకాశం కూడా ఉండొచ్చేమో. విజన్ ఎక్కువ ఉంటుంది. అండ్ లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీలో మనకి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి అన్న దాంట్లో మనం ఇంకా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఓపెన్ ఆపరేషన్లో అయినా కొంచెం ఎవరైనా మనతో పాటు ఉన్న వాళ్ళైనా వాళ్ళు సరిగ్గా పర్ఫెక్షన్స్ కాకపోయినా కూడా మనకు మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇది లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే అందరూ పర్ఫెక్ట్గానే ఉండాలి. సో అందరూ పర్ఫెక్ట్గా ఉండేప్పటికి ఆటోమేటిక్లీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కానీ మిస్టేక్స్ కానీ మిస్హ్యాప్స్ కానీ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీలో మనము చాలా వరకు మన మూమెంట్స్ని చాలా డెలికేట్ మూమెంట్స్ చేస్తాం. ఓపెన్ అనుకోండి ఇట్లా 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 అనొచ్చు, దూరం అనొచ్చు. కానీ లాప్రోస్కోపీలో ఎక్కువ మూమెంట్స్ ఉండవు. రోబోటిక్లో అసలు మొత్తానికి మూమెంట్స్ చాలా మినిమైజ్, చాలా ఫోకస్గా ఉండాలి. మనం కరెక్ట్గా టు ద పాయింటే మనం చేయడానికి ఉంటుంది. ఓకే, మనకి నార్మల్గా ఎక్కువగా పెద్దవాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించి. కానీ చిన్న పిల్లల్లో ఎప్పుడు ఇది అసలు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇన్వెంట్ చేశారు మీరు? అసలు ఎన్ని ఇయర్స్ దీంట్లో ఎక్స్పీరియన్స్? అంటే నేను ముందర అపోలో కూడా ఉండేవాడిని, అప్పుడు కూడా రోబోటిక్ దాంతో అసోసియేషన్ ఉండేది. కానీ చిన్న పిల్లల్లో ఇది చేయడానికి సాధ్యమవుతుందా అని ఎప్పుడు యాక్చువల్లీ పీడియాట్రిక్ సర్జన్స్కి మాకు కొంచెం, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ వెరీ టెండర్ బేబీస్ అనమాట. ఆ టెండర్ బేబీస్తో డీల్ చేసేటప్పుడు ఇంకొంచెం భయం ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం అంటే మా కేర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ కేర్లో మనం దీనికి అనువదించగలమా, ట్రాన్స్లేట్ చేయగలమా లేదా, కెన్ వీ యూజ్ ద సేమ్ ఎక్విప్మెంట్ అండ్ డూ ఇట్ దిస్ స్మాల్ బేబీ అన్న ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ కాంప్లెక్స్ నుంచి బయటికి రావడానికి ప్రతి పీడియాట్రిక్ సర్జన్కి కొంచెం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అన్నమాట. వాడికి బయటికి రావడానికి చాలా టైం పట్టేస్తుంది. సో లక్కీలీ నేను ఏంటంటే ఈ ఇయర్ నుంచే నేను బయటకు వచ్చాను ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ నుంచి. నౌ ఐఎమ్ లైక్ ఏ ఫ్లయింగ్ లైక్ ఏ స్మాల్ బటర్ఫ్లై. అండ్ ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఏంటంటే మనం చేయగలమండి. అంటే నేను లాప్రోస్కోపిక్ సర్జరీ ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి చేస్తాను అనమాట. సో ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్న దాన్నే ఇప్పుడు రోబోటిక్ సర్జరీలోకి నేను ట్రాన్స్లేట్ చేయగలిగాను. సో దట్ ఐ ఫీల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. అండ్ ఈ విధంగా డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ కేర్ ఫర్ ఎనీ చైల్డ్ అండి.